ఏంటి 'యాత్ర 2' ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు? మీ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అప్పుడెప్పుడు ఎన్నికల ముందు తీశారు 'యాత్ర 1', యాహ్! మళ్ళీ యాహ్! ఇప్పుడు ఎన్నికల ముందు తీస్తున్నారు 'యాత్ర 2'. యాహ్! పొలిటికల్ పార్టీస్ మోటివేటెడ్, పొలిటికల్ పార్టీస్ కోసం తీస్తున్న మూవీయా అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. మనం అంత గ్యాప్ తీసుకుంటే బతకలేమండి. ఇంటి బిల్లు కూడా కట్టలేం. సో, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ గ్యాప్. మ్మ్. నేను యాత్ర తర్వాత దెర్ ఇస్ ఎ 2 వెబ్ షోస్ చేశాను. ఒకటి 'సేవ్ ద టైగర్స్' అని, ఒకటి 'షైతాన్' అని. మ్మ్. దెర్ ఇస్ అనదర్ ఫిల్మ్ విచ్ ఇస్ షార్ట్ 'సిద్ధా లోకం ఎలా ఉంది నాయనా' అని. మ్మ్. దట్ విల్ రిలీజ్ ఇన్ మార్చ్ ఆర్ సంథింగ్. మ్మ్. సో, ఆ 3తో పాటి 'యాత్ర 2'. మ్మ్. సో, ఈ 4 ఏళ్లలో మనం చేసింది 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అంటే మాకు పొలిటికల్ సర్కిల్లో వినపడేది అంటే 'యాత్ర 1, 2' మధ్యలో మీరు చేసింది ఏమి ఉండదు. అవుట్ ఆఫ్ ద బ్రెయిన్. పర్టికులర్ పొలిటికల్ చూస్తున్న వాళ్ళకి. మనం వీ కాంట్ అఫోర్డ్ దట్. అంత లగ్జరీ లేదు మనకి. ఏంటి 'యాత్ర 2'లో ఏముండబోతోంది? యాత్ర టూకి ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద వే ద స్టోరీ ఈజ్ అండి. యాత్ర ఈజ్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. అంటే మనం ఒక లీడర్ జర్నీకి వెళ్ళి ఆ జర్నీలో ఎలా మారాడు లేదా ఏం తెలుసుకున్నాడు అనేది ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ స్టోరీ. యాత్ర టూ ఈజ్ అ ప్రాపర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ. సో ప్రైమర్లీ ఎంత పాలిటిక్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ స్టిల్ అబౌట్ ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట గురించి అనేది కోర్ ప్రిమైస్ ఆఫ్ ద స్టోరీ అండి. పాలిటిక్స్ అర్థమైనా అవ్వకపోయినా కూడా యాజ్ అ స్టోరీ ఇట్ విల్ హ్యావ్ ఒక యూనివర్సల్ ఎమోషన్ అపీల్ ఉంటుందండి. అది ఉంటుంది. అంటే 'యాత్ర 1' తీసినప్పుడు కూడా ఇది పాదయాత్ర గురించి సినిమా తీస్తున్నారంటారు అంతా మాట్లాడారు. అవునండి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు కూడా సినిమా పైన కామెంట్ చేయడానికి ఏం లేకుండా పోయింది నిజానికి. ఓకే. సో 'యాత్ర 2' కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏ కథకి ఇప్పుడు యాత్రలో అక్కడ కాన్ఫ్లిక్ట్ వేరే అండి. అక్కడ ఏముంది కాన్ఫ్లిక్ట్? ఆయన అన్నేళ్ళ రాజకీయ జీవితంలో తెలుసుకోలేంది ఒక పాదయాత్రలో తెలుసుకున్నాడు అనేది అక్కడ. ఇక్కడ వచ్చేప్పటికి కాన్ఫ్లిక్ట్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో కాన్ఫ్లిక్ట్ బట్టి మనము ఆయనకు అపోజింగ్ ఫోర్స్ ఎవరుంటారు, ప్రత్యర్థులు ఎవరుంటారు, లేదా అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ అనేది బట్టి ఉంటుంది. దట్ చేంజెస్ విత్ యాత్ర. నీకు ఆబ్వియస్లీ నీకు యూ విల్ హ్యావ్ నీకు ఇక్కడ ఆబ్వియస్లీ దెర్ ఈస్ అపోజింగ్ ఫోర్సెస్ టు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అట్లని చెప్పి మనము వీ విల్ నాట్ బి డిగ్రేడింగ్ ఆర్ వాళ్ళని ఇట్ విల్ నాట్ బి ఎనీథింగ్ అపోజ్ చేస్తున్నారని చెప్తారు కానీ వాళ్ళు డిగ్రేడ్ చేస్తున్నట్టుగా అట్లేం లేదండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపోనెంట్స్. యూ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ద అదర్ అపోజింగ్ ఫోర్స్ ఆల్సో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 years టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు ఒక స్కేల్గా తీసుకుంటే స్కేల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఈ సినిమాలో? పాదయాత్ర అసలు యాత్ర 2లో పాదయాత్ర అనే కాన్సెప్టే లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. ఇది 2009 to 19 అండ్ దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఓదార్పు యాత్ర ఒక సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. లాస్ట్లో సంకల్ప యాత్రకి వెళ్తాడు అనేది దట్స్ దేర్. సో బట్ యాత్రలాగా ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ వేర్ వేరియస్ హ్యూమన్ స్టోరీస్ ఆర్ హీ డిస్కవరింగ్ అబౌట్ ఏం జనాలు అదే ఆ పార్ట్ లేదండి. దిస్ ఈస్ మోర్ అబౌట్ దట్ 9 to 19 అబౌట్ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత నుంచి and what are the conflict, whatever the problems కాని నుంచి how did he go to జైల్ కానీ లేదా హీ వెంట్ 2014 ఓడిపోవడం కానీ మళ్ళీ తిరిగి రావడం. ఇట్స్ అ ప్రాపర్ పొలిటికల్ డ్రామా అండి. మీరు ఎక్కడో చెప్పడం విన్నాను నేను, యు ఆర్ ఫ్రమ్ పులివెందుల, కడప ఐ థింక్. మా అమ్మ కడప, పులివెందుల దగ్గర అండి. పులివెందుల దగ్గర. సో మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ చూస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ట్రూ. సో అక్కడెక్కడో ఇన్స్పైర్ అయ్యి యాత్ర అనే మూవీ తీయాలనే దాంతో మూవీ తీసి అట్లేం లేదండి, అంత అదేం లేదు. యాత్ర 2 వాజ్ ఆల్వేస్ దేర్ ఈవెన్ వెన్ ఐ మేడ్ యాత్ర 1 ఉండింది. అండ్ నేను ఐ థింక్ సమ్వేర్ బిట్వీన్ ఆఫ్టర్ యాత్ర రిలీజ్డ్ నేను అన్నం కలిసినప్పుడు చెప్పాను సేయింగ్ దట్ అన్న యాత్ర ఒక డిఫరెంట్ స్టోరీ కానీ బట్ మీ స్టోరీలో ఒక డ్రామా ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, దాంట్లో ఒడిదొడుకులు ఉన్నాయి, దాంట్లో ఒక ఎవరినో ఎదిరించే ఒక స్ట్రాంగర్ మైటియర్ ఫోర్స్ ఉంది. ఈ మేదర్ మీరు సీఎంగా అంటే మీరు ఎలక్షన్స్ గెలిచినా గెలవకపోయినా దెర్ ఈస్ అ స్టోరీ విచ్ క్యాన్ బి మేడ్. దిస్ ఈస్ వాట్ ఐ టోల్డ్ హిమ్ ఈవెన్ బిఫోర్ హీ హ్యాడ్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ వాట్ ఇట్ ఈస్ అండి. సో he said he laughed it చూద్దాంలే, he didn't say anything, but there is a story and if you look at the story I think this is a more a fascinating story ఒక కథగా చూస్తే. డెఫినెట్గానే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం, కేసులు, ఎన్ని కష్టాలు ఎన్ని అబ్స్టికల్స్ ఉంటే
ఈ ఓవర్కమ్ అవుతే అంత పెద్ద హీరో అయిన ఇట్లా కథలో. సో ది స్టోరీ ఈజ్ టైలర్ మేడ్. నీకు 9 to 19 అన్ని కష్టాలే కదా, అన్ని ఛాలెంజ్లు, అన్ని ఒడిదొడుకులే, కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద స్టోరీ యాజ్ సచ్.